అనవసరం, ఎందుకంటే ముందే అయిపోయింది క్యాజువల్ వేసింది. ఇక్కడ దిగుదాము, ఇలా వెళ్దాము, కాయిన్స్ కొట్టేసి మనం రివైవ్ చేద్దాం. రివైవ్ చేసాము. మనకి రివైవ్ చేయడానికి న్యాయం జరగాలి బ్రో. న్యాయం జరగకపోతే మాత్రం మనకి కోపాలు వచ్చేస్తాయి. మనకి శత్రుత్వం ఎక్కువైపోద్ది. ఎందుకంటే మనం పడిపోయాం ఇప్పుడు. చూద్దాం నేను ఆడుతున్నాడు క్రేజీ. నా దగ్గర క్రేజీ ఉందని నమ్మకం ఉంది. ఎందుకంటే మనోడు కొడతాడు, ఆడతాడు అని నాకు నమ్మకం ఉంది. పర్లేదు. కాబట్టి క్రేజీకి వెళ్ళి ఒకడు ఎత్తేసాడు. వీడు ఫైట్లో ఉన్నాడు. మరి వీడు కూడా పర్లేదు. మనోడు ఎలా ఆడతాడో తెలీదు. మనం ఇప్పుడే చూస్తున్నాము. చూద్దాం. మనోడు హలోకి బండ్లు వేసాడు కదా, ఏమనేది కనెక్ట్ అయిపోయినట్టయితే అయిపోయేది బ్రో. అసలు మళ్ళీ ఉండేది షెడ్ మాత్రం. మనోడు బాగానే ఆడుతున్నాడు. సింపుల్ కిల్చోర్ చేశాడు కదా. కూడా వస్తున్నాడు. మైండ్ భయంగా భయ్యా. పర్లేదు మనోడు కొట్టేసాడు. పర్లేదు. ఓకే ఓపీ బ్రో. ఆడు నాకు, మనోడు నాకు. పర్లేదు. మన వాళ్ళు టీం వర్క్ బాగానే చేస్తున్నాడు. మెరిగిట్ వేసేసాడు. ముందుకు వెళ్ళిపోదాం, సాగుదాం అలా. బోయ మాత్రం మర్చిపోయాడు. పడ్డాడు అయ్యా మనోడు. ఎక్కడి నుంచి కొడుతున్నారు అంటారు కదా, అసలు నాకు అర్థం కావట్లేదు. అది దారుణం కొడుతున్నారు మన వాళ్ళు. పైన ఉన్నారంటారా? పైన ఉన్నారు. దిగుతారులే, ఆడే దిగినప్పుడు కొడదాం. బ్రో అసలు ఏంది బ్రో క్రేజీ బ్రో, నువ్వు ఇంత మిస్ చేసావు. హెడ్ పగల కొట్టుకున్నాడు బ్రో. అసలుకి డ్యామేజ్ ఇచ్చావు బ్రో. వెళ్ళి బ్రో, రష్కి వెళ్ళి బ్రో. గ్రానైటా? ఇద్దరు ఉన్నారు చూసుకో బ్రో. మనోడు ఈ లోపల నాకు చేసేసాడు. నాకు తెలుసు, నాకు చేస్తాడు. రెండోది కూడా అయిపోయింది. పర్లేదు బ్రో. ఓపీ బ్రో. కొట్టేసాడు. పోయా మంది ఇంకా నాకు తెలిసి. మనం ఇచ్చిన రివైవ్కి న్యాయం జరిగిద్ది బ్రో. మనకి న్యాయం జరిగిద్ది నాకు తెలుసు. ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కొట్టేసి అయిపోద్ది. నాకు ఓపీ ఇక్కడ ఒకడు ఉన్నాడు. బయటకు వస్తే కొట్టేసుకోవచ్చు మనోడు. టీం అయిపోతుంది బ్రో. ఆడు కూడా అన్నోన్ పర్సన్ కాదు, ఇలా సంబంధించిన ఎవరు తెలియదు. కొడితే ఏంది